రూరల్ మండలం తూరంగి పగడాలపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషణ్ బి పడాయి భి అనే అంశంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నవచేతన ఆదర్శశీల అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు పిల్లల పోషక ఆహారం లోపం లేకుండా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా పోషకాహారాలు అందించాలని కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ సిడిపిఓ వై లక్ష్మి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సూపర్వైజర్లు బి మార్తమ్మ, రాజేశ్వరి, సింహాచలం పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజు తోరంగి పగడాలపేట హై స్కూల్లో పోషణ బి పడాయి బి అనే కార్యక్రమాన్ని ట్రైనింగ్ క్లాస్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దాని సందర్భంగా ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది. ఇదే ట్రైనింగ్ క్లాస్ మనకి 20, 21, 22 ఫస్ట్ స్పెల్లో ఒక 3 బ్యాచెస్కి కండక్ట్ చేయడం జరిగిందండి. సెకండ్ స్పెల్లో మేము కాకినాడ రూరల్కి వచ్చి కరెక్ట్లో ఒక బ్యాచ్, అలాగే తోరంగి పగడాలపేటలో ఒక బ్యాచ్ సెకండ్ స్పెల్లో ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే పోషణ బి పడాయి బి అనే అంశం మీద ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నోసార్లు మన అంగన్వాడీ వర్కర్స్కి అలా న్యూట్రిషన్ మీద, అలాగే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద, అలాగే కిషోరీ బాలికల మీద, మేనేజ్మెంట్ మీద డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మంచి వ్యక్తిగా, దేశానికి మంచి పౌరుడుగా తీర్చిదిద్దబడాలంటే పోషణ, విద్య ఈ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బస్సులాగా సైమల్టేనియస్గా ఆ బిడ్డకి ఇచ్చినట్లయితే ఆ బిడ్డ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడనే ఉద్దేశంతో పోషణ బి పడాయి బి అనే కార్యక్రమాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రారంభించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ 3 రోజుల ట్రైనింగ్ ఇక్కడ కార్యకర్తకి ఇవ్వడం జరుగుతుంది.